మీదే సూపర్ అంకుల్, మీ జుగాడు కూడా సూపర్ అసలు. అయ్యా నెక్స్ట్ వీడియో అదే రావచ్చు మేబీ. అయితే నేను చాలా ఖర్చు పెట్టా అదా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఈ ఎక్స్పల్స్ నేను తీసుకొని అంటే రిపేర్ నుంచి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది. అరౌండ్ 1200 kilometers అయితే నేను తిరిగేసాను దీని మీద. డిస్ప్లే పని చేయట్లేదు, బట్ కానీ నేను కొట్టించిన ఫ్యూల్ బట్టి నేను కౌంట్ చేసుకున్నా. దీనికి మనం ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. 1000 kilometers తిరిగాం కాబట్టి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, ఏమన్నా వేస్ట్ ఉన్నా అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు క్లీన్ చేపిస్తే అండ్ మళ్ళీ ఫ్రెష్ గా ఇంజిన్ ఆయిల్ వేయించుకుంటే బండి బాగుంటది అనమాట. అండ్ ఆ ఇంజిన్ ఆయిల్ ఒకటి నేను మార్చాలి ఇప్పుడు. అండ్ ఇంకొకటి తీసుకున్నప్పటి నుంచి నేను ఏమన్నా డిఫరెన్స్ గమనించానంటే పికప్ అయితే ఫుల్ డ్రాప్ అయిపోయింది. అండ్ ఇంకొకటి నేను తీసుకున్న ఒక 10 days కి ఇంజిన్ ఆయిల్ మళ్ళీ లీక్ అయింది ఇంజిన్ లో నుంచి. దాని తర్వాత మెకానిక్ దగ్గర నేను తీసుకెళ్తే ఇది వచ్చేసి నాది పాత బండి అనమాట. అంటే సెన్సార్స్ ఉండవు దీనికి, ముందు మోడల్. దీని తర్వాత మోడల్ బండికి సెన్సార్స్ ఉన్నాయి. సో దానికి ఏమైందంటే ఆ సెన్సార్ పెట్టడానికి హోల్ ఒకటి ఇస్తాడంట. సో ఏదో స్క్రూ పెట్టేసి దీన్ని అయితే క్లోజ్ చేశాడని చెప్పాడు. ఇంజిన్ ఆయిల్ అయితే నాకైతే ఇప్పుడు లీక్ అవట్లేదు. ఇంజిన్ ఆయిల్ లీక్ అయితే చాలా ప్రాబ్లం. అది బండి అయితే ఇప్పుడు మంచి కండిషన్ లో ఉంది. దీని మీద నేను కొంచెం లాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం గోప్రే వీక్ అయితే వచ్చండి. అంటే లాంగ్ వీడియో చేసి నేను చాలా డేస్ అయిపోయింది, కుదరట్లేదు అసలు. చాలా వర్క్స్ మీద పడిపోతున్నాయి. ఇప్పుడైతే మనం వెళ్ళి దీనికి ఇంజిన్ ఆయిల్ ఒకటి, కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి బయట, అవి చూసుకుందాం. బండిలో అయితే నాకు ప్రాబ్లం అయితే ఏం అనిపించట్లేదు, కానీ ఆ మెకానిక్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. నేను బయట చాలా చోట్ల చేయించా, ఎంత ఫేస్ చేశానో మీరు చూశారు. నేను ఒక వీడియో దీని గురించి నేను ఏమేమి ఫేస్ చేస్తాను డీటెయిల్గా చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ చెయ్యాలి అంటే కామెంట్ అయితే చేసేయండి వీడియో కోసం. నెక్స్ట్ వీడియో అదే రావచ్చు మేబీ. ఈ ఇన్స్టా 360 పెట్టాలంటే నాకు ఇదే భయం, ఎక్కడ పడిపోద్దో ఎక్కడ ఏం చేస్తుందో తెలియదు. ఈ 360 యాక్చువల్గా నేను సూపర్ బైక్ మీద యూజ్ చేస్తా, కానీ ఒకసారి దీని మీద కూడా వేసుకెళ్దాం అని చెప్పేసి తీసుకొచ్చా. ఎక్కడ ఉందాం. సో దీని గురించి డీటెయిల్ రివ్యూ అంటే నేను ఏమేమి ఫేస్ చేస్తానో దానికోసం కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అదే నేను చెప్తాను. మీదే సూపర్ అంకుల్, మీ జుగాడు కూడా సూపర్ అసలు. అయ్యా సీరియస్లీ. ఇప్పుడు వచ్చేసి నేను ఆటోనగర్ సైడ్ అయితే వెళ్తున్నా. మనకి ఇక్కడ బీసన్ రోడ్ లో దొరుకుతాయి. నీ అయ్యా నెంబర్ వన్. నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్పండి. చూడండి, హెల్మెట్ లేదు. చెవుల్లోనేమో హెడ్సెట్. అరే నేను అసలు ఆ వ్లాగ్ దీని గురించి చేద్దామని వచ్చా, కానీ నువ్వు నాతో వేరే వ్లాగ్ చేపిస్తున్నావురా. నీడ్ ఫర్ స్పీడ్ కదా అసలు. ఆ హెడ్సెట్ చూడండి. అరే వెనకాల హార్న్ కొట్టినా నీకు వినిపించదురా. ఇది నేను కావాలని అయితే చేయట్లేదు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. దగ్గర హెడ్సెట్ ఉంటే ఇంట్లో పెట్టుకొని కూర్చోండి, కానీ ఇట్లా బండిల మీద పెట్టుకొని పక్కన వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ చేయమాకండి. ఆటోనగర్ అయితే వచ్చేసాము మనం. ఇక్కడ మొత్తం మెకానిక్సే కనిపిస్తూ ఉంటారు. మెయిన్లీ మట్టి లేస్తూ ఉంటుంది నాకు. రిపేర్ చేయించిన షాప్ అయితే శ్రీ ఉమా బైక్ కేర్. మనం బండి అయితే ఇక్కడే రిపేర్ చేయించాం, చాలా బాగా చేశారు. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఒక్క కంప్లైంట్ కూడా లేదు ఇప్పుడు దాకా. నాకున్న ఒక్క కంప్లైంట్ ఇంజన్కి బోల్టులు పెట్టలా, అప్పటి నుంచి నేను మర్చిపోయా. మనోడు లంచ్ చేసి వస్తాడు కదా, అప్పుడు మనం ఇంజన్ తీసుకొని వచ్చి మార్పించుకుందాం. అదే ఆటోనగర్ మొత్తం వెతికా, నాకు అక్కడ దొరకలేదు. విసిగిచ్చేసారు నన్ను అయితే అక్కడ. ఈ కారు చూడండి, బాగుందనా? నిజం బాగుంది. పాపం బ్రో.
అంకుల్ సడన్గా బ్రేక్ వేసినట్టున్నాడు, వెనకాల ఎవడు వచ్చి గట్టిగా పెట్టాడు. ఒకసారి ఇది పైకి స్టిక్ పైకి పంపించేసి వ్యూ అయితే చూపిస్తా చూడండి. వ్యూ స్టార్ట్ చేస్తున్నా. సో 360 అయితే అంత బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అయితే 360లో నుంచి. ఈ వ్యూ ఎలా ఉంది, డ్రోన్ షాట్ తీసినట్టుంది కదా. కొంచెం ముందు ట్రావెల్ చేస్తా, స్లోగానే వెళ్తా, ఎందుకంటే ఇది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓ మై గాడ్. సో ఇది అంతా నవరంగ్ ఏరియా. ఇక్కడంతా బైక్ మెకానిక్ ఇవన్నీ మామూలుగా ఉండవు. విజయవాడలో ఎవరి బండి ఏమైనా ఇక్కడికే తీసుకొస్తారు. ఫస్ట్ మోటివ్లో అయితే మన ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ అయితే ఎవరు లేరు. నేను దానికోసమే వెతుకుతున్నా. అమ్మా ఇంత దానిలో మళ్ళీ ట్రాఫిక్ ఒకటి. ఆగంట్రా అయ్యా, నువ్వు పక్కకైనా వెళ్ళొచ్చు కదరా అన్న. కొంచెం వెనక్కి వెళ్తే కారు వెళ్ళిపోద్ది కదా అన్నా. పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. డోంట్ మెక్స్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైస్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్. ఇది బీసెంట్ రోడ్. వీకెండ్స్ ఇక్కడికి వచ్చామంటే చచ్చిపోతాం అన్నమాట. వీడు వచ్చి గుద్దేశాడు పాపం అమ్మాయి. పగలలేదు. అలా బ్లూ షర్ట్ అడుగు వచ్చి నా ముందే అయింది బ్రో. ఠీకా చలో. అమ్మ సేఫ్గా ఉంది, వాడు సేఫ్గా ఉన్నాడు. అమ్మ సిగ్నల్ పడి 2 minutes అయింది. గుడ్ మార్నింగ్ అంకుల్. ఇప్పుడు కాగా అదిలేది రెడ్ లైన్ కూడా పడిపోతున్నారు. అరే క్లైమేట్ చూడండి, వర్షం పడేలా అయితే చేంజ్ అయిపోయింది. ఈ బైక్కి మనం అయితే ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టాము, లైక్ అదే ఈ సర్వీస్లో మిస్. చెప్పి ఇలాంటి వాళ్ళు లేరా మా కంటెంట్ ఇచ్చేది. బాబు నువ్వు పద్ధతిగా చదువుతున్నావు, కొంచెం పక్కేళ్ళు. నాకు అర్థం కాదు సార్. ఇలాంటి వాళ్ళందరూ G9 వేసుకొచ్చినప్పుడు రారు. ఇదిగా ఇలా ఎక్స్పెన్స్ మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. సో ఎక్కడున్నాం మనం ఈ బండికి? ఇప్పుడు దాకా అని కాదు, లైక్ ఇప్పుడు దాకా అయితే నేను చాలా ఖర్చు పెట్టా అన్నా. ఫోను ఎందుకు మీ ప్రాణాలు తీసుకుంటారు మీరే. సో ఐఎమ్ హిట్టింగ్ బ్యాక్ టు హోమ్ నౌ. మన మెకానిక్ అన్న కొంచెం బిజీగా ఉన్నాడు అనమాట. సో మన బండికి ఈసారి ఫుల్ ఇంజన్ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో నేను ఇప్పుడు చెప్తాను. 12,000 వచ్చేసి నాకు స్పేర్ పార్ట్స్ అయింది. ఇంకా ఫౌండరీలో ఒక 2,500 దాకా అయితే అయింది. 14,500 అయింది ఇక్కడతో. అండ్ ఇంకా మన మెకానిక్ అన్నా ఒక 5,000 తీసుకున్నారు రిపేర్ చేసినందుకు. ఇక్కడ 19,500 అయితే అయింది. సో మన బండికి మొత్తం ఇక్కడతో రెడీ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా మనం ఏం చేయించాలి అంటే దీనికి చైన్ స్పాకెట్స్ అవి ఒక 2,000 అవుతాయి.
ఈ డిస్ప్లే ఒకటి. నాకు అంత పెద్ద యూజ్ అయితే ఏం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఫుల్ ట్యాంకే మెయింటైన్ చేస్తాను. ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా, ఎంత స్పీడ్లో వెళ్తున్నా, అది అవసరం వచ్చినప్పుడే నాకు డిస్ప్లే అయితే కావాలి. That's it for today guys. So if you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Edion Superbike signing out.